రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలో లేదో లేదా కంట్రోల్ చేయాలో ఇక తేల్చుకోవాల్సిన సందర్భం. ఇప్పటిదాకా దాడులు జరిగినాయి. ఇక ప్రతి దాడులకి సిద్ధం అన్నటువంటి హెచ్చరికలు ప్రారంభమైనవి. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. రాబోయేటువంటి రోజుల్లో కక్ష సాధింపులకి దిగితే కనుక చాలా ప్రమాదకరమైనటువంటి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టేట్మెంట్ ఇట్లాంటిదే. మేబీ ఈయన మీద కేసు పెడతారనుకుంటా. తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 34 మంది వైసీపీ నేతలు కార్యకర్తల మీద టీడీపీ నేతలు దాడి చేశారు. తలకు ముసుగులు వేసుకుని దాడులకు దిగి కత్తులతో పొడిచి ఆసుపత్రులు పాలు చేశారు అని బాధపడ్డారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడు టీడీపీ నేతల కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు చేయలేదన్నారు. మా ప్రభుత్వంలో ఎన్నో మేలు పొంది మమ్మల్ని వైసీపీ నేతలని కార్యకర్తల ఇబ్బందులకి వైసీపీ నేతలు గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కూటమి నేతలకు కార్యకర్తలకు తగిన బుద్ధి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మా హయాంలో టీడీపీ నేతల కార్యకర్తలకు కానీ అనధికారులు సిబ్బందిని కానీ ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, మిమ్మల్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ చెప్తూ టీడీపీ హయాంలో 2014 నుండి 19 వరకు నా మీద 88 కేసులు పెట్టి కడప జైలుకు కూడా పంపించారు. అదే మిమ్మల్ని అట్లా చేయలేదు అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే నానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హితవు చెప్తూ ఉన్నారు. లోకేష్ దగ్గర మార్కులు కొట్టేందుకు నన్ను రాక్షసుడిగా చిత్రీకరించి లబ్ధి పొందాలనుకుంటాం దారుణం అంటూ గత ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గర నీపై దాడి జరిగింది అని అందులో కాళ్ళు చేతులు గాయాలయ్యాయని చేతికి కాళ్ళు కట్టుకుని నాటకాలు ఆడారు. నీకు ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. వైసీపీ నేతలు కార్యకర్తల మీద దాడులు చేస్తే తిరిగి దాడులు చేసిన వ్యక్తుల ద్వారానే నీకు తగిన సమాధానం చెప్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని మీద ఆటోమేటిక్గా నాని అనుచరులు స్పందిస్తున్నారు, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.